గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 16వ అధ్యాయం 31 నుంచి 38. వ్యవసాయనామహం లక్ష్మి కితవానాం చలగ్రహ తితిక్షాత్మే తితిక్షూణాం సత్వం సత్వతామహం ఓజసో బలవతాం కర్మాహం విద్ధి శాశ్వతాం శాశ్వతాం నవమూర్తీనాం ఆదిమూర్తి అహం పరా. విశ్వావసు పూర్వ చిత్తిర్ గంధర్వాప్సర సామహం భూధరాణామహం స్థైర్యం గంధమాత్ర అహం భువ అపాం రసస్య పరమస్ తేజిష్టానాం విభావసు ప్రభా సూర్యందు తారాణం శబ్దోహం నభసః పర. బ్రహ్మణ్యానాం బలిరహం వీరానా మహమర్జున భూతానాం స్థితిర్ ఉత్పత్తి అహం వై ప్రతిసంక్రమ. గత్తు సర్గో పాదానాం ఆనందస్పర్శలక్షణం ఆస్వాదశృత్య ఉపగ్రహణం అహం సర్వేంద్రియేంద్రియం. పృథివీ వాయు ఆకాశ ఆపో జ్యోతిరహం. పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతి అహం మహాన్. వికార పురుషో వ్యక్తం రజసత్వం తమః పరం. అహమేతత్ ప్రసంఖ్యానాం జ్ఞానం తత్వ వినిశ్చయ. మహేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా సర్వాత్మనాపి సర్వేణ నభావో విద్యతే క్వచిత్. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. మనం భగవంతుడి విభూతులు ఆయన ఉద్ధవుడు అడిగినటువంటి మీ విభూతుల గురించి నేను వినదలుచుకున్నాను. మనం భగవంతుడి విభూతులు వింటున్నప్పుడు అంతా కూడా భగవంతుడే కనిపించే అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి అన్నీ కూడా. కాబట్టి కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు పరమసత్యము, కృష్ణుడు భగవానుడు. అది విన్న తర్వాత కూడా 10వ అధ్యాయంలో కూడా ఆయన ఆఖరికి వస్తూ అథవా భవనైతేనా కిం జ్ఞాతేన తవార్జున ఇష్టవ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. యద్యద్ విభూతి మస్తత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవ అవగశ్యత్యం మమ తేజోంశ సంభవ. 10వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అక్కడ చూస్తాను కదా, చావనండి వాళ్ళని. 10వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి 10వ అధ్యాయంలో? ఎక్కడ 42 శ్లోకాలు. హరే కృష్ణ. Why did you come back suddenly from? She is undergoing surgery again. They say the body will fight it for itself. Doctors will tell. The latest trend is that doctors, in order to
take money and do something. Otherwise, little things the body will take care. That's what the current trend. You go to the doctor, a little pain, they say there is a block, go to operate. But generally, just like this is the flow, and there is a block, then it starts going other way. But doctors don't, because they want business. Like I had 2 times that kind of ischemic problem. Little like, and I did not go to the doctor, and nothing happened. Just at that time there was little, and then went off. So as soon as you say a little this, let's go to the doctor. Yeah, they said out of stents for blockades, they said out of 100 cases, 95 are unnecessary. Nowadays doctors are like that. Yes, there is an opportunity, they can afford to pay, and this is a minor thing, but we can. You should have a good well-wisher, a good doctor who can practically suggest. Otherwise, doctors, I don't know where they are heading. So immediately, he just recently went there suddenly. Actually, that time only it got detected. Because doctors, they don't give you time to consult another doctor also. Because you go and consult another doctor, he will give a different opinion, and you will have 2 minds. This doctor said, not a big problem. The patient will overcome by itself. So they'll tell you, oh, there is a block, immediately you have to operate. That's why you are here, suddenly. You never wrote a message, nothing. That is doctor. You go, pray to Krishna, all nonsense. Actually, after 70 years, we should not be worried too much about living. Hare Krishna, let anything may happen, So, భగవంతుడు 10వ అధ్యాయంలో 59 విభూతుల దాకా ఎన్నని చెబుతాను నేను అంటాడు ఆయన. ఎక్కడెక్కడ కనబడుతున్నాయో గొప్ప గొప్ప విషయాలు, వాటిలో అదంతా నా కారణంగానే. యద్యద్ విభూతి మత్సత్వం, ఎక్కడైతే మీకు విభూతులు కనబడుతున్నాయో, ఎక్కడైనా అందం కనబడుతుంటే ఇది కృష్ణుడి యొక్క లిడిల్. ఎక్కడైతే బలం, తెలివితేటలు, ఐశ్వర్యం, ఇమ్మీడియట్లీ మనం ఆశ్చర్యపోకర్లా. పలానా ఆయనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్ని కోట్లు ఉన్నాయి, మన కృష్ణుడికి ఎన్ని కోట్లు ఉన్నాయి. అందరూ కృష్ణుడు ముందు బిచ్చగాళ్ళే. ఎవ్రీబడి ఈజ్ ఎ beggar and a pauper before Krishna. They are beggars because they got it from Krishna. They are paupers. Comparison. అప్పుడు పోలిస్తే, పోల్చినప్పుడు దరిద్రుడి కంటే వీడు డబ్బు ఉన్నాడు, డబ్బును వాడితో పోలిస్తే వీడు వాడి ముందు వీడు దరిద్రుడిలాగే. సో అబ్సల్యూట్ వెల్దీ పర్సన్, అబ్సల్యూట్ బ్యూటిఫుల్ పర్సన్ అంటే పోల్చడానికి లేదు. మీ అందంతో బహుశా ఇక్కడున్న వాళ్ళతో పోల్చడం మీరు మా అందరికంటే అందంగా ఉన్నారు అనుకోవచ్చు. కానీ ఇఫ్ యూ ఓపెన్ అప్, దేర్ మే బి మెనీ పీపుల్ మనకంటే ఎన్నో విధాలుగా మనకంటే యోగ్యులైనటువంటి. కానీ మనం కళ్ళు మూసుకుని చెప్పచ్చు, ఎత్తుక్కోకర్లేదు సార్,
కృష్ణుడు అండ్ అబ్సల్యూట్ బ్యూటీ అంటే నోబడీ కెన్ బి ఇట్స్ అన్ అఫెన్స్. కృష్ణుడి యొక్క అందంతో ఇంకెవరినైనా మనం పోల్చవచ్చా? ఈయన కృష్ణుడి లాగా అందంగా ఉన్నాడు. ఇట్స్ అన్ అఫెన్స్. హూ ఇస్ హూ టు కంపేర్ విత్ కృష్ణ? ఈయనకి నిన్న చెప్పాం కదా, మనం అక్కడ తాడిపత్రిలో ఏం చెప్పాం? అపర కుబేరుడు ఎవరు? అపర కుబేరుడు రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ వాట్ హ్యాపెండ్? పూబడిందా? అపర కుబేరుడు లేదా ప్రభుపాదుల వారి గురించి ఏం చెప్పాం మనం? ఆయన కలియుగ నారదముని. ప్రభుపాదుని కలియుగ నారదమునితో పోల్చొచ్చా? చెప్పండి. కెన్ ప్రభుపాద్ బి కంపేర్డ్ విత్ నారదముని? The Prabhupada may not like it. Prabhupada being a very personification of humility. No. You should never call me like that. But to increase our loyalty, మనకు ప్రభుపాదుల మీద మన నమ్మకాన్ని పెంచుకోవడానికి మనం ప్రభుపాద ఆయన అపర నారదుడు లాంటి వాడు. అంటే మనం ప్రభుపాదుల వారి ఆదేశాలు వదిలిపెట్టి ఆ చెత్త ఈ చెత్త ఎత్తుక్కోవక్కర్లేదు. ప్రభుపాద ఇచ్చింది సరిపోతుంది ఆ దృష్టిలో. కానీ ప్రభుపాదుడు ఆయన కృష్ణుడితో పోలిస్తే నిజానికి భగవంతుడు సంతోషపడతాడు. భగవంతుడు భక్తుల్ని గౌరవిస్తాడంటే భగవంతుడు ఎంతో సంతోషపడతాడు. ముఖ్యంగా ఆయన ఎంపవర్ చేసినటువంటి వ్యక్తులు. నేను భగవంతుడు ఆయనే అంటున్నాడు, నా శుద్ధ భక్తుడిని నాకంటే భిన్నంగా చూడమాకండి. ఎవరికైనా ఎలాంటి కోరికలు లేకుండా కేవలం కృష్ణుడికి సేవలు చేయాలి. మనెవరు అట్లాంటి భక్తులు ఏం కాదు. కానీ ప్రభుపాద అటువంటి భక్తుడు. ఆయనకి నాకేమవుతుంది ఈయన ఆలోచించే మనిషి కాదు. ఇప్పుడు 2 కీర్తన చేసే మందిరాలు నడుస్తున్నాయి. మనం క్లాస్ మీద ఇదే కదా మాట్లాడుతున్నాయి. అక్కడ కూడా ఏదో జరుగుతుంది. అది సంతోషకరమైన వార్త. కానీ జరగవలసిన పద్ధతిలో జరుగుతున్నాయా? అది కూడా ఇస్కాన్ పేరు మీద జరుగుతూ ఉంటే అది సరిగ్గా జరుగుతుందా? ప్రభుపాదుల వారి పేరు మీద జరుగుతూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్పిన పద్ధతిలో జరుగుతుందా? కానీ ఇస్కాన్ ప్రభుపాద పేరు వాడుకొని యూ డైల్యూట్ ఆల్ ది స్టాండర్డ్స్, యూ డోంట్ మెయింటైన్ ది స్టాండర్డ్స్, అండ్ దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ చీప్. సహజీ అంటారు. ప్రభుపాదుల వారి పేరు వాడుతూ ఇస్కాన్ పేరు వాడుతూ మీరు కనీస ప్రమాణాలు స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయకపోతే మనం జనాల్ని మోసం చేసి ప్రభుపాదుల వారి పేరు మీద జనాల్ని మోసం చేసి మనం డబ్బులు దండుకోవడం, మన సెన్స్ గ్రాటిఫికేషన్ పొందడం జరుగుతుంది. మన కెపాసిటీతో మనం జనాలు మనకి సరెండర్ అయ్యేట్టు మన కెపాసిటీతో జనాలు మన దగ్గర సేవ చేయాలి అనేది లేనప్పుడు మన ఇస్కాన్ ప్రభుపాద వాడుతాం. కానీ ఇస్కాన్ ప్రభుపాద అన్నప్పుడు ప్రభుపాద ఆయన నా శిష్యులు ఆయన ఏమన్నాడు, వన్ హూ ఫాలోస్ మీ ఇన్హెరిట్స్ మై లెగసీ. నేను ప్రభుపాదుల శిష్యులు అన్నవాడు నా శిష్యుడు కాదు. నేను ప్రభుపాదుల వారి శిష్యుని చెప్పుకోకపోవచ్చు, కానీ ప్రభుపాదుల వారి స్టాండర్డ్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతుంటే ఈజ్
లాట్ ఆఫ్ థింగ్స్. ఇది ఒక అది వైష్ణవుడు అవడం, ప్రచారం చేయడం. మనం ప్రచారం చేస్తున్నాం, ఏమని చెప్పాలా? ఐఎమ్ డూయింగ్ ప్రీచింగ్ ఫర్ మై ప్యూరిఫికేషన్. నేను భగవంతుడి సేవల్లో ఉండి నేను ఆధ్యాత్మిక ఎదగడానికి మన ద్వారా ఆ చిన్న పనులు ఈ పనులు అవుతుంటే భగవంతుడి దయ వల్ల నేను కాబట్టి ఇక్కడ మీకు తెలుసా, మనం ఇప్పుడు చదువుతుంది భగవద్ విభూతులు. భాగవతంలో కూడా 11వ స్కందంలో 16వ అధ్యాయంలో ఉద్ధవుడు మీ విభూతుల గురించి నేను తెలుసుకోకూర్చున్నాను. నిన్న మేము చదివాము, భక్తులలో నేను అర్జునుడును, పాండవానాం ధనంజయ అంటే 10వ అధ్యాయంలో. మామూలుగా 10వ అధ్యాయంలో 59 విభూతుల దాకా లెక్క పెట్టారు. ఆయన అశ్వదోషం అన్నాడు, గంగానది అన్నాడు, ఆయన సరసానాం జాహ్నవి, వాటర్ బాడీస్లో సముద్రము, ఇట్లా అవన్నీ లెక్క పెడుతూ ఉంటే 59 దాకా. ఇక్కడ మళ్ళీ ఈ 11వ స్కందం యొక్క 16వ అధ్యాయంలో మళ్ళీ ఉద్ధవుడు అదే ప్రశ్న అడిగాడు. ఆశ్చర్యకరమైన విషయం, అప్పుడు కృష్ణుడు నేను ఇదే విషయాన్ని అర్జునుడితో, అంటే మహాభారతంలో భగవద్గీత వస్తుంది, భాగవతం అనే గ్రంథం ఇప్పుడు మనం చదువుతున్నది. మహాభారతం రాసింది కూడా కృష్ణద్వైపాయన వ్యాసుడు. తర్వాత భాగవతం అది కూడా రాసింది కృష్ణద్వైపాయన వ్యాసుడు. ఆయన మహాభారతం రాసిన తర్వాత ఆఖరిలో రాసింది కదా, ఆఖరిలో రాసింది అమల పురాణం. వాట్ డూ యూ థింక్? మహాభారతం ముందు రాశారా, భాగవతం ముందు రాశారా? భాగవతం ఆఖరిలో రాశారు. వ్యాసులు వారని రాసుకుంటూ వస్తున్నాడు. ద్విజశూద్ర బంధువునాం, ద్విజశూద్ర బంధువునాం. అయితే ద్విజ బంధువులు అంటే పతనమైనటువంటి బ్రాహ్మణులు, వాళ్ళు ద్విజ అంటే బ్రాహ్మణులు. ద్విజ బంధువునాం, ద్విజ శూద్ర బంధువునాం, వీళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ మహాభారతాన్ని రాస్తున్నా అని చెప్పి రాశాడు. దానిలో పాండవుల్లో నేను అర్జునుడిని, అది ఎవరికి చదువుతున్నా? అర్జునుడికి కదా చదువుతుంది కృష్ణుడు. పాండవుల్లో నేను అర్జునుడు అని చెప్పి అర్జునుడికి చదువుతున్నాడు భగవంతుడు. ఇక్కడ కూడా భక్తులలో నువ్వే నా ప్రతినిధి అని ఉద్ధవుడితో అంటున్నాడు ఆయన. ఇంట్రెస్టింగ్ థింగ్. అర్జునుడు ఉద్ధవుడిలో ఇద్దరు కూడా గొప్ప భక్తులే, కానీ కంపారిటివ్గా ఎవరు ఎక్కువ? వాట్ యు హావ్ టు సే? ఉద్ధవ. ఎందుకంటే ఉద్ధవుడు ఎప్పుడూ భగవంతుడితో ఉంటున్నాడు, కానీ భగవంతుడు పాండవుల దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్నాడు. ఒక పుస్తకం ఉంది, పురోహరత్ భాగవతామృతం అని చెప్పి, దానిలో అందరూ భక్తులే. విన్నారు ఎప్పుడైనా? పురోహరత్ భాగవతామృతం అనే పుస్తకం ఉంది, సనాతన గోస్వామి రాశాడు. దానిలో మనం మామూలుగా అందరూ ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హనుమంతుడు కూడా గొప్ప భక్తుడు, పాండవులు గొప్ప భక్తులు, ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, గోపికలు గొప్ప భక్తులు. కానీ మనందరం విన్నాం, కనీసం మన గౌడీ సంప్రదాయంలో గోపీ భక్తి అనేటువంటిది దాన్ని మించినటువంటి భక్తి లేదు. అందరూ భక్తులే.
కానీ గోపీ భక్తి. ఈ బృహద్ భాగవతామృతంలో ఆ స్టోరీ సంక్షేపంగా ఎట్లా ఉంటుందంటే, ఒకసారి నారదుడు ఆయన తిరుగుతో ఈ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి గంగానది ఒడ్డున గంగాదేవి వచ్చినప్పుడు ఒక చక్కటి గమనిస్తాడు ఆయన. ఓ బ్రాహ్మణుడు శుభ్రంగా స్నానం చేసి పాత్రలన్నీ తోముకొని తిలకధారణ చేసి పూజ సామాన్లు చక్కగా పెట్టుకొని శాలిగ్రామానికి అద్భుతంగా పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు నారదుడు ఈ భూమి మీద కూడా ఇంత చక్కగా భక్తి చేసుకున్నాడు, ఆయన పలకరించాలనిపిస్తుంది. నారద బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు, ఎంత చక్కటి భక్తుడు, నువ్వు నీ జీవితాన్ని ఎలా చక్కగా భగవత్ సేవలు కడతావు. ఆయన పాపం ఆయన ఎంబరాస్ అవుతాడు. ఆ బ్రాహ్మణుడు మా భక్తి ఏంది సార్ అంటే తలకాయ కింద పెట్టి తర్వాత మెల్లిగా వినయంగా మాట్లాడతాడు. మా భక్తి ఏంది సార్, మా రాజుగారు ఉన్నారు, మా దేశానికి రాజుగారు, ఆయన ఎంత ఆర్భాటంతో, ఎంత వైభవంలో, ఎంత హంగులతో ఆయన రాజరిషి. నేను ఒక పేద బ్రాహ్మణ్ణి, నేను చేసేది చేస్తున్నా. అట్లయితే ఆ రాజుగారి భక్తి ఏంది, అది కూడా చూద్దాం అని చెప్పి నారదుడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆయన బ్రహ్మాండంగా టైంకి క్లీన్గా అన్నీ, ఇన్ని రకాల పువ్వులు ఉండాలా, ఇన్ని రకాల పళ్ళు ఉండాలా, ఈ విధంగా అంత నిజంగానే రాజు తన లెవెల్లో ఎలాంటి అభిమానం లేకుండా, ఎలాంటి అప్రమత్తత లేకుండా జాగ్రత్తగా నేను భగవంతుడి సేవకుడిని అన్నట్టు. మొన్నటి కాలం దాకా కూడా అక్కడ బర్సానాలో ఒక మందిరం ఉంది. ఆ మందిరం ఒక రాజుగారు కట్టారు, శ్రీజీ మందిరానికి పక్కన. కానీ ఆ మందిరం కట్టి ఆయనకు రాధాకృష్ణుని ప్రతిష్ఠ చేసి ఆయన వాళ్ళు మహారాజు వచ్చి కృష్ణుడు, మహారాణి వచ్చి రాధారాణి, మామూలు ఈయన రాజు, నేను వాళ్ళ సేవకుల్లాగా నేను రాజ్య వ్యవహారాలు చూస్తాను అని చెప్పి మొత్తం బిల్డింగ్ అంతా కట్టి ఆయన శ్రీజీ మందిరం నుంచి రాధాకృష్ణ ఇక్కడ పెట్టాలని చెప్పి రాధారాణి కల్లోకి వచ్చి చదువుతుంది, ఇది మా తండ్రి గారి స్థానం, నేను అక్కడే ఉంటూ ఉండాలా, అంటే నేను నువ్వు కట్టినటువంటి మందిరంలోకి నేను రావడం వీలు పడదు అని ఆయన అక్కడ స్థానంలో అక్కడ దాంట్లో ప్రతిభు అలాంటి విగ్రహాలు పెట్టి, ఒరిజినల్ అక్కడే ఉంటాయి శ్రీజీ మందిరంలో, ప్రతిభు విగ్రహాలు పెట్టి ఆయన బతికినంతకాలం నేను రాధాకృష్ణుల తరఫున నేను పరిపాలన చేస్తున్నాను రాజరిషి. అట్లా ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి రాజుగారు కూడా, నారదుడు కూడా సంతోషపడే విధంగా చక్కగా ఆడంబరంగా అంత వైభవంగా. అప్పుడు నారదు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఆయన కూడా తలకాయ తెచ్చుకుని, ఏంది సార్ భూమి మీద మేము చేసే వైభవం, అది మేము చేసే భక్తి సేవ లేదు దేవుడికి, చూడాలన్నా సరే ఇంద్రలోకానికి పోండి సార్, ఇంద్రలోకంలో ఇంద్రుడు ఎట్లా చేస్తాడు, ఇంద్రుడు కూడా కృష్ణుడి యొక్క భక్తుడు కదా, మంచిగా బ్రహ్మాండంగా చేస్తాడు ఇంద్రుడు కృష్ణుని పూజలు. ఇంకా నారదు మళ్ళీ ఇంద్రలోకానికి పోతాడు. ఇంద్రుడు ఎన్ని చూసిన తర్వాత అంటాడు, ఎవరు భూమి మీద నీలాగా ఎవరు చేయలేదు. ఇంద్రుడు అంటారు, మా భక్తి ఏమని సార్, మీరు ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళంటాడు. ఆ బ్రహ్మదేవుడు ఆయన ఆది గురువు, ఆయన వెళ్తే పరమశివుడి దగ్గరికి, వైష్ణవులు ఆయన ఎట్లా ఆ శివుడి దగ్గరికి వెళ్తే ఆయన చెబుతాడు, మేమేదో ధ్యానాలు చేస్తూ ఉంటాం, కానీ భగవంతుడు ప్రహ్లాదుడి కోసం అని అలా ఆయన వెనకాల తిరిగి మా వెనకాల ఎక్కడ తిరుగుతున్నాడు
ఆ కృష్ణుడు మా వెనకాల ఎక్కడ తిరుగుతాడు, నాకేం భక్తి ఉంది, భక్తుడు ఆయన కాబట్టి ఆయన వెనకాల తిరిగి కాపాడుకుంటాడు. అంటే ప్రతి భక్తుడు నేను భక్తుడిని కాదు, మిగతా వాళ్ళు భక్తులు అనేటువంటి మూడ్లో ఉంటారు. ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తే ఆయన కూడా అంటే మా భక్తి అవుతుంది, మేము దేవుడు చేసే సేవలు చేయించుకున్నాం, మేము దేవుడికి చేసినది, ఆయన వెనకాల మమ్మల్ని కాపాడుతూ వస్తాడు. నా భక్తి ఏంది, ఆయనకి నేనేం చేశాను, ఏం చేయలేదు, తిరగాలంటే మాకంటే గొప్ప భక్తులు. ఆ హనుమంతుడి దగ్గరికి ఆయన ఎత్తి పారేశాడు, పర్వతాలు ఎత్తి అది చేసిన అమ్ముడు వాళ్ళ కోసం అన్నీ చేశాడు సేవలు, అట్లా చేసుకోవాలి సేవలు, మేమేం చేసాం. హనుమంతుడి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నేను ఎన్ని సేవలు చేసినా కూడా ఆయన దాసుడిలాగే బతికాను, ఇప్పుడు ఆయనకి అంత దగ్గరేం కదా, పాండవులు ఉన్నారు, అసలు పాండవులు ఆయన దేవుడు నేను దేవుడు అంత ఒక కుటుంబంలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండడం, తింటూ ఉండడం, పోతూ ఉండడం, ఒక కంచంలో తినడం, ఒక మంచంలో పండుకోవడం, అది అసలు దేవుడు ఎంత సన్నిహితులు పాండవులు అని చెప్పి పాండవుల దగ్గర పోతారు. వాళ్ళంతా చూసి వాడు కూడా అంటాడు, మా భక్తి ఏమైంది, మీరు అసలు ఆ ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళండి, భగవంతుడు ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఆయన వెంట పెట్టుకు తిరుగుతూ ఉంటాడు, ఆయన కన్సల్ట్ చేయకుండా ఏమీ పని చేయడు ఆయన. అంటే వాళ్ళిద్దరూ రెండు శరీరాలు ఒకే ఆత్మ అన్నట్టుగా బతుకుతూ ఉంటారు, ఉద్ధవుడు కృష్ణుడు. అది అసలు భక్తి అంటే. అప్పుడు ఆయన ఉద్ధవుడి దగ్గరికి వెళ్తాడు, ఉద్ధవుడి దగ్గరికి అప్పుడు గోపికలు అయితే మా భక్తి ఎంత అసలు, ఆ గోపికలు చరణ్దుడు మా నెత్తి మీద పడితే అసలు భక్తి ఎంత మాకు అర్థమవుతుంది. ఈ గోపికలకి చరణ్ధూళి ఈ మూడు లోకాల్లో ఎక్కడ కూడా గోపికలు చేసినటువంటి భక్తి ఎక్కడ మనకి కనపడిన కూడా కనపడదు. కాబట్టి పాయింట్ వచ్చి మనం చెప్పుకునేది ఎప్పుడు కూడా మనం భగవంతుడితో ఎవరిని పోల్చడానికి లేదు, భక్తులని మనం ఈర్ష్య లేకుండా, మనం అహంకారం లేకుండా నిజంగా యోగ్యత ఉండే భక్తులు చాలా అరుదుగా ఉంటారు. లక్షల్లో ఎవరో ఎడదలుస్తుంది ఎవరు శుద్ధ భక్తుడు అనేది. నిజంగా ఎవరైనా శుద్ధ భక్తుడైతే సత్యవాక్కు వాళ్ళ నోటి నుంచి ఏమన్నా వచ్చిందంటే అది తప్పకుండా అయి తీరుతుంది, ఆగేది లేదు. అంటే తన భక్తుల యొక్క వాళ్ళ నోటి నుంచి ఏమన్నా వస్తే భగవంతుడు దాని వెంటనే దానికి వచ్చిన స్టోరీ చెప్పి ఆగేస్తాను. ఒకసారి మీరు విన్నారో లేదో, రాముడు ఆంజనేయుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. అవి వాడబోటే రామాంజనేయ యుద్ధం. ఇన్ బ్రీఫ్ యూ నో ది స్టోరీ వై ఆంజనేయ హ్యాడ్ టు ఫైట్ విత్ రామ. నేను వెళ్తాను. అట్లాగే కృష్ణార్జున యుద్ధం జరిగింది, ఎప్పుడైనా విన్నారా? కృష్ణార్జునులు కూడా కొట్టుకుంటారు, యుద్ధం చేస్తారు. ఎవరు గెలుస్తారా అంటే అర్జునుడే గెలుస్తాడు. ఈ రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడే గెలుస్తాడు. అయితే భగవంతుడు తన భక్తుల ముందు ఓడిపోవడం ఆయన ఇష్టపడతాడు. ఏమైంది, రామాంజనేయ యుద్ధం ఎట్లా జరిగింది, ఒక తపస్వి గాలవ ఋషి అని ఒక ఆయన గంగా నదిలో ఏదో తర్పణ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ లోపల ఆయన చేతుల్లో వాడు ఉమ్మేశాడు అన్నట్టుగా కిళ్ళి వచ్చి పడుతుంది. పక్కన ఉమ్మేసి కిళ్ళి వచ్చి ఆయన ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యలో ఏదో వచ్చి చేతులు పడుతుంది. చూస్తే ఉమ్మేసినటువంటి తమలపాకులు ఒక్క ముక్కలు వచ్చి ఈయన గొప్ప ఋషి, ఎవరో బయట పైన పాపం ఒక గంధర్వుడు పైనుంచి పోతూ ఉంటాడు. ఆయన కావాలని ఏం చేయలే, ఆయన పోతూ పొరపాటున అది వచ్చి ఈయన చేతిలో పడుతుంది. సో ఆయన కోపస్తే వీడికైనా ఆయన వచ్చి అంటాడు, నా ద్వారా పొరపాటు జరిగింది,
నేను కొద్దిగా గమనించిన దాని పోతా కానీ ఈయన కొద్దిగా అహంకారం ఉండడం వల్ల నేను ఇంత చక్కటి ఇది చేస్తున్నా దోశల్లో నేను మేస్తాను అనేది అంటే అప్పుడు నారదుడు వస్తాడు అక్కడ ధర్మ సంకటం. నారదుడు చెబుతాడు, నువ్వు ఆయన్ని చంపడానికి నీ తపోశక్తిని పోగొట్టుకోవడం ఎందుకే, నువ్వు పోయేసి రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, రాముడు ఋషులు ముందుకి జరిగే అవమానాన్ని ఆయన భరించలేదు. రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే రాముడు అంటే నీకు ఇంత అవమానం చేశాడు ఋషి ముందుకు వాడేవాడు గంధర్వుడు, రేపు సాయంత్రం లోపల వాడు వస్తాడు పో అంటాడు. రాముడు తన నోటితో అనేసాడు, రేపు సాయంత్రం లోపల అతన్ని నేను చంపుతాను. ఇంకా తిరుగులేదు కదా, రాముడు అన్నాడంటే తిరుగులేదు. ఇంకా ఆ గంధర్వుడికి ఆయనకి టెన్షన్ పుట్టుకుంటుంది, రాముడి నోటి నుంచి రేపు సాయంత్రం అయ్యే లోపల నా ప్రాణం పోతుంది. అప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి నారదుడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు, ఏం కాపాడి కావాలని చేయలేదు కూడా, ఏంటంటే అంటే కావాలని చెప్పిన జరిగిందే, ఏం చేస్తావు, కానీ నీకు ఒక అవకాశం ఉంది. ఇక్కడ దగ్గరలోనే అంజనాద్రి, అక్కడ హనుమంతుడి తల్లి ఆవిడ పూజలు చేసుకుంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళేసి కాళ్ళ మీద పడు, నన్ను కాపాడండి అంటే నేను కాపాడుతాను, ఆ తర్వాత చెప్పు నీ పరిస్థితి అంటే సరే అని చెప్పి ఆంజనేయ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళ మీద పడిపోతాడు. నాయన పుత్రుడు ఏం కావాలి అంటే ఇట్లా నేను రేపు సాయంత్రం లోపల రాముల వారి చేతిలో నేను చనిపోతాను, జరిగింది, నన్ను కాపాడిన పొరపాటును తప్పు జరిగింది అంటే ఆ మాట ఇచ్చేస్తుంది కాబట్టి పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పి ఆంజనేయుని పిలుస్తుంది. ఆంజనేయుని పిలిస్తే నాన్న ఇది జరిగింది, నువ్వు రాముల వారి చేతిలో ఏం సరిపోకుండా చూసుకోవాలి కాబట్టి. ఆంజనేయుడు గొప్ప భక్తుడు కాబట్టి తన తెలివితేటలు ఉపయోగిస్తాడు. తెలివితేటలు ఉపయోగించి ఆయన ఏం చేస్తాడు, ఒక తోక చుట్టేసి తన తోక చుట్టేసి ఈ గంధర్వుడిని ఆ కోటలో కూర్చోబెడతాడు. తన తోక అనేటువంటి కోటలో కూర్చొని దానిపైన కూర్చొని ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారాం సీతారాం జై శ్రీరామ్ సీతారాం. తర్వాత ఇంకా రాముడు ఆయన పని చేయడానికి వస్తాడు. ఒక బాణం చాలు, కానీ ఆయన చావటం లేదు, గంధర్వుడు చావటం లేదు, బాణం వేస్తాడు. ఇదేంద్రుని దగ్గరికి వచ్చేస్తే అవన్నీ కూడా హనుమంతుడి తోక దగ్గర వచ్చి పడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన జై శ్రీరామ్ సీతారాం జై శ్రీరామ్ సీతారాం అంటాడు. బట్ అటువంటిప్పుడు ఈ బాణాలు అటువంటి వాళ్ళు ఏం చేయలేవు. అప్పుడు అంటాడు హనుమంతుడు నారదుడు వచ్చి, సార్ మీరే చెప్పారు కదా మీ భక్తుల కోరికలు మీరు తీరుస్తారు, తర్వాత నీకంటే మీ నామం గొప్పది. హనుమంతుడు అతనికి ప్రాణభిక్ష పెట్టాడు, ప్లస్ హనుమంతుడు మీ నామాన్ని విశ్వసిస్తున్నాడు, కాబట్టి మీ బాణాలు అంటే అది మీ గొప్పతనమే కదా సార్, మీ నామా యొక్క అంటే ఈరోజు అంతా వింటున్నాడు ఆయన. గాలో ఋషి అని అహంకారానికి పోయి ఈ పరిస్థితి తీసుకొచ్చి అని చెప్పి రాముడి కాళ్ళ మీద పడి వాడిని వదిలేయండి సార్, ఆ గంధర్వుడిని వదిలేయండి సార్ అని చెబుతాడు. అక్కడికి అంటే వై ఆల్ దిస్ హ్యాపెండ్ ఇస్ భక్తుడు భగవన్నాము. ఏదైనా శుద్ధ భక్తులు అంటే భగవంతుడు తన గొప్పతనాన్ని తగ్గించుకుని భక్తుడి గొప్పతనానికి ఆయన పిలిచారు. రెండోది భగవంతుడి కంటే భగవన్నామం. ఎవరైతే భగవన్నాన్ని నమ్ముకుంటారో భగవంతుడు అతనికి అవకాశాలు ఆల్రెడీ అయిపోయింది ఇంకా నువ్వు విల్ క్లోజ్ ఇట్.
మనం ఇప్పుడు చదువుతున్న విభూతులు ఉద్ధవుడితో మేము నిన్న కంపేర్ చేస్తాం. ఇదే విభూతులు భగవద్గీతలు చెప్పాడా లేదా ఇంకా కొన్ని కొత్త విభూతులు కూడా ఇక్కడ చాలా కొత్త విభూతులని కూడా భగవంతుడు ఇక్కడ ఉద్ధవుడితో చెబుతున్నాడు. ఇంకా లిస్టుని పెంచవచ్చు భగవంతుడికి విభూతులు. ఇక్కడ మనం ఈరోజు బలవంతుల్లోని శారీరక మానసిక బలం నేనే. భగవద్గీతలో కూడా వస్తుంది. భక్తుల యందలి భక్తియుత కర్మలు నేనే. భక్తులు నన్ను 9 విధముల రూపముల్లో అర్చించుదురు. భగవంతుని 9 విధముల రూపముల్లో అర్చించుదురు. వాటిలో ఆది ప్రధాన రూపముకు వాసుదేవుడను నేనే. నేను గంధర్వుల్లో విశ్వవసు. భగవద్గీతలు కూడా వస్తాయి. అప్సరసల యందు పూర్వచిత్తిని. మనం ఎప్పుడైనా అప్సరసలు అనగానే మనం రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వెనవరిసే. కొంతమంది అప్సరసల పేర్లు చెప్పమంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ప్రమలోచన, ఇంకా అక్కడ వాళ్ళు. ఇక్కడ భగవంతు అప్సరసల యందు పూర్వ చిత్తిని. పర్వతముల్లో స్థిరత్వమును, భూమి అందలి సుగంధమును, పుణ్యోగంధ పృథ్వీయాంచ. ఇది కూడా భగవద్గీతలో వస్తుంది. నీటి అందలి తీయని రుచిని. మనకి ఈ చక్కటి నీళ్లు, అవి సెలయేళ్ళు కావచ్చు, జలపాతాలు కావచ్చు, స్ప్రింగ్ వాటర్. భగవద్గీత రసోహమప్సు కౌంతేయ. తేజోమైన వాటిలో సూర్యుడును. ఇది కూడా భగవద్గీతలో వస్తుంది. సూర్యచంద్ర తారకుల్లో వెలుగును, ఆకాశంలో ధ్వనించడి దివ్యనాదం ఓంకారం, శ్రద్ధేకే పౌరుషం ఋషం. బ్రాహ్మణత్వం పట్ల అంకిత భావం కలిగిన వాళ్ళు విరోచన సుతులకు బలి మహారాజును. వీరులలో అర్జునుడను. సకల జీవుల యొక్క సృష్టి స్థితి లయములు నేనే. పాదములు, వాక్కు, గుదము, హస్తములు, ఉపస్థము అనేది 5 కర్మేంద్రియముల కార్యములు. స్పర్శ, చక్షు, రసన, కర్ణ, గ్రహణం అనేది 5 జ్ఞాన కార్యములు నేనే. ప్రతి ఇంద్రియము దాని ప్రత్యేకము విషయం భోగించగలిగే శక్తిని కూడా నేనే. కాబట్టి మనం జీవితంలో అది ఇది అనుభవిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు వెనక నుంచి ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం అనుభవించగలిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనం తినదరక్కపోతే ఏమైపోతుంది మనకి? రూప, రస, గంధ, స్పర్శ, శబ్దములు, విద్యా, అహంకారము, మహత్తత్వము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, జీవుడు, ప్రకృతి, సత్వరజస్తమ గుణములు, పరబ్రహ్మము నేనే. తత్వ నిర్ణయమును నేనే. ఇవన్నీ విన్న తర్వాత మనం వీటన్నిటికీ కూడా కారణం అంటే వీటన్నిటికీ వెనకాల ఉన్నది కృష్ణుడు. తత్వ నిర్ణయం. ఈరోజు శ్లోకం అనువాదం. జగత్తునందు తన విభూతుల గురించి సవివరముకు మీరేనా వచ్చింది? అంకుష్. చెక్ వాట్ దే బ్రాట్. ఈ ప్రోగ్రాం అనగానే జనాలు అక్కడ ఇక్కడ పోవడం ముందు చూసుకుని మీకు పన్నెండు మీరు పండి సార్ మీరు కీర్తన అక్కడ మీరు అక్కడ కూర్చోవడం कीर्तन शुरू करना, अरेंज करना. Annaprasan program is there after the class, but you are in tension.
ఐ జస్ట్ కంప్లీట్ ఇట్ ఇన్ 5 minutes. భగవంతుడు ఇప్పుడు తన దేహతేజము నుండి విస్తరించిన విభూతులను వివరించున్నాడు. అనంతమగు వైవిధ్యములతో, వికారములతో, ఐశ్వర్యముతో కూడిన సకల విశ్వములు భగవంతుని దేహతేజములో నెలకొని ఉన్నామని బ్రహ్మ సంహిత తెలుపుతున్నది. బ్రహ్మ సంహిత పరమేశ్వరునిగా నేను జీవునికి ప్రకృతి గుణాలకు మహత్తత్వానికి ఆధారము. నేనే సర్వస్వమై ఉన్నాను. నేను లేకుండా ఏదీను ఉండబోదు. తాత్పర్యం, మహత్తత్వము జీవుడు ప్రకటన కానప్పుడు ఈ భౌతిక జగత్తులో ఏదీ లేదు. మనకు అనుభూతమైన సమస్తం నానా విధముగా స్థూల సూక్ష్మ వర్గముల్లో జీవుడు పదార్థముల కలయిక. మనం చూసేదంతా జీవుడు పదార్థముల అస్తిత్వానికి పూర్తి ఆధారం భగవంతుడే. భగవత్ కరుణ లేనిదే ఏది క్షణమైనను ఉనికిని కలిగి ఉండజాలదు. అందువలన భగవంతుడు భౌతికమని ఎవరు మూర్ఖత్వంతో తీర్మానించరాదు. శ్రీమద్ భాగవతమునందరి ఈ 11వ స్కందంలో ఇక్కడ స్పష్టంగా వివరించబడినట్లు జీవుడు భగవానుడు ఇద్దరు ప్రకృతికి పరమైన వారు. అయినా జీవుడు తాను భౌతికమంతో కలగని లక్షణాన్ని కలిగి ఉండను. కాగా భగవంతుడు తన యొక్క బద్ధజీవుని యొక్క దివ్యస్థితిని సదా గుర్తుంచుకొను. దేవదేవుడు దివ్యుడైనట్లుగా అతని ధామము కూడా ప్రకృతి గుణాలకు పరముగా ఉండును. దివ్యుడైన భగవంతుని అతని దివ్యధామము మన దివ్యస్థితి భగవద్ధామం చేరుడి పద్ధతి పరిపక్వమగు నిశ్చయముచే అర్థము చేసుకున్నట్టే జీవితం యొక్క అసలైన ప్రయోజనం. ఆఖరిలో పాయింట్ ఏంది, మనం కూడా భగవంతుడి యొక్క దివ్య కేటగిరీకి చెందిన వాళ్ళం. కానీ మనం ఈ శరీరం అనుకుని ఇక్కడ మనం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. భగవంతుడు ఈ జ్ఞానాన్ని అంతా ఇవ్వడానికి ఉద్దేశం నువ్వు వీటిని దాటి నాతో సంబంధాన్ని నువ్వు పునరుద్ధరించుకో. దాన్ని చైతన్య మహాప్రభు కీర్తనీయ సదాహరి. మనం ఈ మాయ జగత్తులో ఉన్నాము. మాయ జగత్తుకి మనం అతీతంగా ఉండాలంటే భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. భగవంతుని మర్చిపోగానే మనం చతికిలు పడుతూ ఉంటాం. భగవంతుని మర్చిపోకుండా ఉంటే ఈ సంసారంలో ఉంటూ కూడా మనం నేను ఈ భౌతిక పరిధికి చెందినవాడిని కాదు అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ